ఈ రోజు నా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. డిలాక్స్కి వచ్చేసాం. ఒకసారి చూద్దామా? జస్ట్ నేను 5 నిమిషాల్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. బ్యాక్లెస్ ఇదే. ఓ మరి అంత బ్యాక్లెస్ అంటద్దు. బాగుంది ఇది. యాక్చువల్లీ నాకు ఈ డ్రెస్ కూడా నచ్చింది. ఇంకా నేను వివో ఇట్లా వెయిటింగ్ అనమాట. సూపర్ ఉంది. ఈ డ్రెస్ తీసుకునేసాను. ఎగ్జైట్. యా థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నా బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకొక 1 వీక్ ఉంది నా బర్త్డేకి. ఇంక తెలిసిందేగా, మనం ఇప్పుడే షాపింగ్ చేస్తే కానీ ఆ రోజుకి ఒకటి సెట్ అవ్వదు. సో లెట్స్ గో. సో ఈ వ్లాగ్లో నేను ఏమేమి షాప్ చేస్తున్నాను, సో యాక్సెసరీస్ కానీ ఏమైనా దొరికితే అవన్నీ చూపిస్తాను ప్రాపర్గా. పదండి వెళ్దాం. అట ఎండ అని చెప్పలేము, చలని చెప్పలేము, అలా ఉంది పరిస్థితి. అవును, సడన్ గా చలి స్టార్ట్ అవుతుంది. ఎంత అంటే మనకి చూడంగా ఎండ కనిపిస్తుంది కదా, సడన్ గా చలి. అన్ప్రిడిక్టబుల్. నార్మల్ గానే ఇక్కడ వెదర్ అన్ప్రిడిక్టబుల్ లేదండి. ఇదండి డిలాక్స్. ఇంక ఇక్కడికే షాపింగ్కి వచ్చామన్నమాట. అంటే నార్మల్గా అటు సైడ్ గెలేరియా మాల్ ఉంటుంది, అక్కడ షాపింగ్ చేస్తాం ఎందుకంటే అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా అని చెప్పి. కానీ ఈసారి డిలాక్స్కి వచ్చాము ఎందుకంటే డిలాక్స్లో, మేసిస్లో వీటిలో కొంచెం ప్రీమియంగా ఉంటాయి అన్నమాట. ఇంకెలానో బర్త్డే కదా అని చెప్పి డిలాక్స్కి వచ్చేసాం. చూడాలి. యా, డ్రెస్ చాలా కష్టం దొరకడం ఎందుకంటే మనకి ఫిట్ సరిపోవాలి, నచ్చాలి. చూద్దాం. ఎవ్రీ టైం నాకు డ్రెస్ తీసుకున్నప్పుడు అబ్బా మంచి డ్రెస్ దొరకాలి అని చాలాసేపు షాపింగ్ చేస్తాను. అంటే నాకు అన్నీ మోస్ట్లీ జోషునే సెలెక్ట్ చేస్తాడనమాట. ఇట్లా వెస్ట్రన్ డ్రెస్సెస్ అంతా నాకు అంత తెలియదు. అంటే ఎథ్నిక్ వేర్ అయితే నేనే చూసుకుంటాను, శారీస్ కానీ ఇట్లా చుడీదార్స్ ఇట్లాంటివి. ఇట్లా కొంచెము మోడర్న్ అయితే వెస్ట్రన్ అంతా జోషునే. ప్రతి డ్రెస్ ఇది 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 నేను వేసుకున్న ప్రతి ఒక్కటి ఫిట్ చెక్ చేస్తే ప్రతి ఒక్క డ్రెస్ జోషునే సెలెక్ట్ చేస్తాడు. ఇంకా అదనమాట. వివ్ చూడండి, వివ్కి కానీ రోషుకి కానీ జోషునే సెలెక్షన్. లెట్స్ గో టు డిలాక్స్. ఇంక ఇటు సైడ్ అంతా ఇవంతా వాచెస్ ఉన్నాయి. ఇంకా ఉమెన్ ఎక్కడ జోషు రా, ఫస్ట్ నీ దగ్గరికి వెళ్తున్నాను. నాకు లెఫ్ట్ సైడ్ కళ్ళు లాగుతున్నా కూడా నీకోసం ఇంకా రైట్ తిప్పాను. నాకేమో ఇటు సైడ్ కళ్ళు లాగుతున్నాయి. ఇనఫ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్. యూ హ్యావ్ మెనీ. ఒకసారి చూద్దామా? జస్ట్ నార్మల్గా చూద్దాం. బ్లాక్ ఫ్రైడే టైం వస్తారా రా షాపింగ్? అదే కదా, ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి కూడా ఒకసారి చూపిద్దాం. 20% ఉంది అనుకుంటా కోచ్లో. సో ఇప్పుడు ఆఫ్ ఉందా 25%? ఎంత బాగున్నాయో కదా. ఇది నీ బ్యాగ్. యా, ఈ బ్యాగ్ నా దగ్గర ఉంది కానీ ఇంకా కొంచెం పెద్దది నా బ్యాగ్. సరే, హ్యాండ్ బ్యాగ్స్ టైం వేస్తుంది కానీ ఫస్ట్ రా. యా, అత్తయ్య చూస్తున్నారు. ఒక నిమిషం. ఆహా లేదు. ఆహా, ఇంక ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ డ్రెస్ చూసిన తర్వాత యాక్సెసరీస్ దగ్గరికి వద్దాము. ఇంక ఇవంతా క్రిస్మస్కి సంబంధించిన. కార్డు తెచ్చుకున్నావు కదా? కార్డు తెచ్చుకున్నావు కదా? కార్డు తెచ్చాను. నా కార్డు లేదు. అరే నీ కార్డు తెచ్చినా అన్నాను. లేదు, అదే లేదు. ఇక్కడ ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. లైక్ మనం ఏదైనా ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవంతా లాక్లో ఉన్నాయి, మనం ఇట్లా లాగంగానే రావు. వాళ్ళని అడిగితే తీసిస్తారు. ఇంక ఇది మన ఫేవరెట్ థింగ్స్ అనమాట, మేకప్ థింగ్స్. మ్యాక్లో బాగుంటాయి ప్రోడక్ట్స్. లైక్ ఏదైనా ఫౌండేషన్ అయినా ఏదైనా లిప్స్టిక్స్ కూడా నాకు మ్యాక్లో నచ్చుతాయి బాగా. ఉమెన్ కలెక్షన్ ఎక్కడ ఉంది? ఇంకా ఉమెన్ కలెక్షన్ ఎక్కడ? ఇక్కడ మాల్లో కూడా మొత్తం క్రిస్మస్ డెకార్ చేసేసారు. డిసెంబర్ 1 ఏం కర్మ, నవంబర్ హాఫ్ నుంచే చేసేస్తారు ఫుల్ డెకార్ అంతా. ఇంకా సో యుద్ధానికి సిద్ధం లాగా మామే వివాన్ని క్యారియర్లు వేసుకునేసారు. ఇంకా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఏం లేదంటే ఉమెన్స్కి, అంతా సెకండ్ ఫ్లోర్, 3rd ఫ్లోర్. ఇంకా ఫస్ట్ రోషద్ అయిపోతే తర్వాత నా షాపింగ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అవును, లేకపోతే అదే తొందరగా ఉంటుంది అనమాట. ఏది వేసుకున్నా బాగుందని అని చెప్పేస్తున్నాం, బాగున్నా బాగాలేకపోయినా.
ఎందుకంటే తను షాపింగ్ కావాలని చెప్పి. అందుకు ఫస్ట్ తను తీసేసాం అనుకో, తర్వాత నేను ఏం ట్రై చేసినా ఇంకా అది ఇదని చెప్పాలి. అంటే నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను, లేకపోతే కాన్సన్ట్రేషన్ అంతా నా దానిపైనే ఉంటుంది. నువ్వు స్వార్థపరాలు కదా. నాన్న ప్రతి అమ్మాయి ఇట్లే ఉంటుంది కదండి. నేను 5 నిమిషాల్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాను రోషోకి, అదే బాగుంటుంది. కానీ తన మైండ్లో ఏముంటుందంటే ఇంకా కొన్ని చూద్దామని చెప్పి 1 గంట ట్రై చేస్తుంది. అంతా ట్రై చేసిన దానికే లాస్ట్కి వస్తాను. నేను ఫస్ట్ 5 మినిట్స్ అయితే సెలెక్ట్ చేసినాను, అదే వేసుకుంటుంది. యా, That's the magic. క్రిస్మస్కి కూడా చాలా మంచి కలెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్కి కూడా షాపింగ్ చెయ్యాలి, కానీ ఈరోజు కుదరదు. మా అత్తయ్య అందరూ స్లీవ్లెస్ వేసుకుంటున్నారు, కానీ నాకు కంఫర్ట్ లేదు స్లీవ్లెస్ యాక్చువల్లీ. అదే కదా, ఇలాంటి అత్తయ్యలు ఉంటారా? మా అత్తయ్య అయితే ఇంకా చెప్తారు ఇట్లా స్లీవ్లెస్ వేసుకో, కంఫర్ట్గా నీకు ఏది అనిపిస్తే అది వేసుకో అని చెప్తారు. అంటే స్లీవ్లెస్సే వేసుకోని కాదు, లైక్ ఇట్లా నీకు ఏది నచ్చితే అది అన్నీ ట్రై చెయ్యి, ఏముంది దాంట్లో అని చెప్పి. ఇవి చూడు, యాక్చువల్లీ అట్లా అనిపిస్తుంది, వేసిన తర్వాత నీకు బాగా నచ్చుతుంది. అది చూసినావా? బ్యాక్లెస్ ఇదే. ఓ మరి అంత బ్యాక్లెస్ అంతద్దు, బ్యాకే లేదు దానికి. ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి మావా అన్నట్టు. ఎంత బాగుందో అసలు కలెక్షన్. కానీ జోషి ఇప్పుడు నాకు కొన్ని చాలా ఉన్నాయి కదా నీ దగ్గర అంటే, చాలా బాగున్నాయి అన్నీ. కానీ నాకు కొన్ని ఉన్నాయిలేండి, ఇట్లా స్లీవ్లెస్ అయ్యను, షార్ట్ డ్రెస్సెస్ వేయను, షార్ట్ అంటే 2 షార్ట్ వేయను, ఇట్లా ఉంది. అందుకు కొంచెం కష్టం అవుతుంది అనమాట సెలెక్షన్ మాత్రం. చూద్దాం, పైకి వెళ్దాం. పైన ఉన్నాయంట 3rd ఫ్లోర్లో అన్నీ, అక్కడ చూద్దాం. ఇది బాగుంది, అమేజింగ్గా ఉంది. ప్రైస్ మ్యాక్ దుగ్గలు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అంటే $670 ఏమో ఉంది. ఇది $670. నాకు ఇది నచ్చింది, బట్ కలర్ అంతా అమ్మ వద్దు జోషు, ఇది తీసుకోనా? 678 అంటే అది. ఇది 678 ఎక్స్పెన్సివ్ కదా జోషు. ఇది 418. ఇది బాగుంది, కానీ కలర్ అంత డార్క్ ఉంది. ఇది చూడ, ఇది నచ్చింది నాకు. నేను మరి ఇట్లా వేయలేను. అవునా? ఇది 598. ఎక్స్పెన్సివ్ ఉన్నాయి చాలా, టూ మచ్. కానీ ఈరోజు నేను గట్టి ఫిక్స్ అయింది ఏంటంటే, ఫస్ట్ డ్రెస్ నచ్చిన తర్వాత ఎక్స్పెన్సివ్ కాదో చూద్దాము అని చెప్పి. జోషి నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు, ఎంతైనా కూడా ఈసారి తీసుకో అని. కాబట్టి ఈరోజు రేట్ చూసేది లేదు కన్నానా, తగ్గేది ఎలా ఈసారి. ఇది యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. ఇది బాగానే ఉంది, కానీ బ్లాక్ బర్త్డేకి ఇవ్వు. బర్త్డేకి బ్లాక్ అస్సలేను. ఇది నేను చెప్పింది. కానీ ఎంత చూసినావా? నాకు తెలుసు నీకన్నా బ్రాండ్ గురించి. డ్రెస్ చూడు ఎంత బాగుందో. యా, హాయ్ హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హాయ్. థ్యాంక్ యూ. He's gonna steal girls' hearts. థ్యాంక్ యూ. హలో. ఇది చూడ, యాక్చువల్లీ బాగుంది, వేస్తే బాగుంటుంది. బర్త్డే కొన్నట్టే ఉంది. జనరల్గా ఏంటంటే పైన డిజైనర్ ఎక్కువ ఉండి కింద ప్లెయిన్ అనుకుంటాం. ఇది పైన ప్లెయిన్ కింద డిజైనర్. ఒకసారి వేస్ట్ బాగుందా? నేను ఇది సైజ్ చూసుకో కరెక్ట్గా. సైజ్ చూస్తా. ఇది ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా అయితే ఇంకో సైజ్ తీసుకోండి. ఓకే. నేను ఇంకో డ్రెస్ ఏమనుకుంటున్నాను అంటే, నాకు ఫస్ట్ ఇట్లా ఇది బాగానే ఉంది రోషో, ఇది తీసుకోవచ్చు కదా. కన్నా ఇది ఆల్రెడీ ఉంది కదా నా దగ్గర, పింక్ కలర్ ఉంది కదా దీంట్లో. పింక్ అంటే ఇప్పుడు ఇది తీసుకో, ఏమో తప్పలేదు కదా, బాగుంది కదా. అది లూజ్ బర్త్డే వేసుకుంటా. అది నాకు కొంచెం లూజ్ అండి, ఎందుకంటే నేను జెండర్ రివీల్ టైంలో తీసుకున్నాను అనమాట. బట్ ఈ కలర్ కాదు, పింక్ కలర్. అది లూజ్ ఉంది, దాని స్టిచ్చింగ్స్ వేసైనా
వాడాలి. ఇక్కడ ఎవరు వస్తారు ఇంక మళ్ళీ తీసుకురావాలేమో. ఇది చూడు, అదే కదా. ఇది బాగుంది కదా. హ్యాండ్స్ చూడు, ఏం వేస్ట్ చూడు కన్నా తెలుస్తుంది. ఇవి ఇట్లాంటిది పోనీ. ఇది బాగుంది యాక్చువల్లీ కదా. చెప్పు కన్నా, చెప్పు తీసుకో. చూసేనా? 10 తీసుకో, 10 సరిపోతుంది. యా, సరిపోతే చెప్పు, నేను తీసుకొస్తా వాళ్ళు అంతే. అంతే కన్నా. ఇది బాగుందమ్ము. చెప్పు. ఈ టైప్ ఈ హ్యాండ్స్ టైప్ కదా అనుకుంటుగానే ఉంది. చూడు మరి, చూసేదా? చూడు, ట్రై చేయి. నాకు ఈ డ్రెస్ నచ్చింది. ట్రై చేయి. యూ వాంట్ మీ టు ట్రై దిస్ వన్? ఇదో బాగుంది ఇది. యాక్చువల్లీ నాకు ఈ డ్రెస్ కూడా నచ్చింది కన్నా. ఇది అదే అదే చూడు, నాకు ఈ డ్రెస్ నచ్చింది. నాను ఈ బ్లూది కూడా స్లీవ్లెస్ కదా, వేస్తావా? అదే స్లీవ్లెస్ వల్ల ఆలోచిస్తున్నా. అది అది ట్రై చేయాలి. ఇదైతే బాగుంది, అంటే నాకు బాగుంటుంది ఇది. అది ట్రై చేయి. ఓకే, చూడు ఇక్కడ తెలియలే మనకు, బొమ్మకేస్తే బాగుంది. బొమ్మకేస్తే బాగుంది. అందుకే ట్రై అట్లా బొమ్మ లాంటి నాకేసినా కూడా బాగుంటుంది కదా. కదా కన్నా. ఆఫ్ కోర్స్. ఓకే అండి, నేను ట్రయల్ చేసి చూద్దాం. నాన్న మమ్మీ వస్తుంది డ్రెస్ వేసుకొని, చూద్దాం మనము. వావ్, అమేజింగ్ రోషో. సూపర్ ఉంది. లుక్ సో గుడ్ ఆన్ యూ. బాగుందా నాన్న? అమ్మకి డ్రెస్ బాగుందా? చాలా బాగుంది, సూపర్, అమేజింగ్ ఉంది. యా 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 యా, చాలా బాగుంది. ఇంకా నేను వివు ఇట్లా వెయిటింగ్ అనమాట, రోజు డ్రెస్ వేసుకొస్తే చూద్దామని. డే, ఆర్ యూ రెడీ? మమ్మీకి ఏ డ్రెస్ బాగుంది చెప్పాలి నువ్వే. నువ్వు ఎప్పుడు ఏది గట్టి కరిస్తే అదే బాగున్నట్టు. ఇందాక కరిచాడబ్బా గట్టిగా డ్రెస్ చూసి. ఇది బాగుంది కదరా. No, we don't have any pockets here. I thought it did. Yes, it does. On the side. Put your hand. Yeah, it has. సూపర్. చాలా బాగుంది. రోజు డ్రెస్ వేసుకొస్తే ఒక్కొక్కరు ఇక్కడ షాక్ అయిపోతున్నారు. సూపర్ బ్యూటిఫుల్ అని. చాలా బాగుంది రోష. చాలా బాగుంది. దగ్గర్రా. ఇది ఇది ఇంకా బాగుంది యాక్చువల్లీ దాంతో పోలిస్తే. చెప్పినా వేసి నాకు బాగుంటుంది. సెలక్షన్ అట్లా ఉంటుంది మరి. డ్రెస్కి అందం వచ్చింది నిజంగా రోషు, అమేజింగ్ ఉంది. చాలా బాగుంది కదా. తిరుగు. గట్టిగా వస్తున్నాడు వివాన్, బాగుందని. ఇటు తిరుగు. ఇది భలే బ్రైట్గా ఉంది, కానీ అది పైన కోట్ బాలా. ఇది చాలా బాగుంది రోషు. అంటే ఒక ఏదో చెప్పాలి, జంప్షల్గా ఉంది, నీట్గా ఉంది. అవంతా కొంచెం బాగా ఎలిగెంట్గా ఉన్నాయి. ఇదేంటంటే డ్రెస్ కలిసిపోయింది ఇలా. ఈ కోట్ తీసి అయితే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. వా, ఇది అద్భుతంగా ఉంది. ఇది ఫిక్స్. దిస్ వన్ అమంగెస్ట్ ఆల్ ద 4 ఇది చాలా బాగుంది. సూపర్. ఇంకా దీనికి మ్యాచింగ్ శాండల్స్ తీసుకుంటే సూపర్. You got the background music with Mariah. నైస్, చాలా బాగుంది రోషు. చాలా బాగుంది. ఐఎమ్ బ్యాక్. ఏది బాగా నచ్చింది నీకు? నాకు అన్ని బాగా నచ్చాయి. నువ్వు చెప్పు నానా. ఒక్కటి తప్పితే నాకు 3 నచ్చినాయి. కానీ ఈ గోల్డ్ తప్పనిచ్చి, గోల్డ్ ఏంటంటే కంఫర్ట్ లేదులే, స్లీవ్లెస్ కదా, అంత కంఫర్ట్ అనిపించలేదు. ఓకే. సో ఈ 3 నచ్చాయి.
నువ్వు చెప్పు. నాకు ఈ రెడ్ బాగా నచ్చింది, ఈ బ్లూ కూడా డిఫరెంట్గా ఉంది, ఇప్పటి వరకు ఎప్పుడు వేయలే కదా. నాకు ఈ బ్లూ నచ్చింది, ఆ రెడ్ నచ్చింది, ఆ గోల్డ్ నచ్చింది. కానీ ఈసారికి ఇది తీసుకోలే నాన్న. నువ్వు చెప్పు. ఇది తీసుకో. ఇది తీసుకోమంటావా? అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం డాల్ లాగా ఉంది. యా, ఇది చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. అంటే రెడ్ కూడా బాగుంది, కానీ నేను ఆల్రెడీ చూసి అంటే ఆ డ్రెస్లు వేస్తూ ఉంటావు కదా. అవునా, నాకు రెడ్ నచ్చింది. ఈ బ్లూ కూడా సూపర్ ఉంది. అంటే డిఫరెంట్ రోషు. యాక్చువల్లీ ప్రతి డ్రెస్సెస్ నచ్చాయి. జోషు అన్ని కొనిచ్చేస్తే బాగున్నా. ఊరికే అన్నా కానీ ఇదైతే చాలా బాగుంది. ఇది ఫిక్స్ లే నాన్న, ఇది తీసుకో. ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలా బాగుంది, అంటే కొంచెం నీకు సెట్ అయ్యింది, ప్లస్ డాల్ లాగా ఉన్నావు కదా. రోషు అది తీసుకుంటాను అనమాట. ఫైనల్ ఈస్ హ్యాపీ. Y'all are so cute. థ్యాంక్ యూ. Does he do this all the time? యా. Everywhere y'all go on trips, vacation. యా. Like a little bit. Do y'all go on cruises? I see people do these on cruises. Yeah, we need to try. You did on a cruise? No. Uh-oh, Yet to do. get ready. యా. It's just been 2 years that we came to US. యా. So it's our third birthday celebrating in US. So maybe next Oh, you birthday. only been here how many years? 2 years. Welcome to the United States. Thank you. యా, థ్యాంక్ యూ. Y'all like it? Yeah, it's Yeah, good. liking it. Seem to like it. Weird. It's obvious. Y'all are cute. Well, we welcome you. Yeah, thank you, ma'am. Which one, mommy? దిస్ వన్. That's the one. Okay. జోషుని. You know I love that look. యా. Just this one. on. Yeah. Okay, I'll put those back. Oh, and I love that one too. You like this one? Both of those. Yeah. So good. But you only gonna take one. Huh? Yeah. Okay. జోషు బియర్డ్ని ముస్తాజిన్ చేసి లైక్ ఇట్లా సింహం లాగా అనిపిస్తుంది అంటాను. Thank you. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఈ డ్రెస్ తీసుకునేసాను, ఎగ్జైట్మెంట్. దీనికి ఇప్పుడు జ్యువెలరీ ఏం సెట్ చేయాలి ఇవంతా నాకు ఇప్పుడు మైండ్లో రన్ అవుతున్నాయి. సో హ్యాపీ. వివాన్ అందరు ఎత్తుకుంటున్నారు వాడిని ఇక్కడ. బాయ్. I don't want to come home. అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్. Yeah, thank you, ma'am. అమ్మా, మమ్మీకి డ్రెస్ కొనేసామంట. మమ్మీకి డ్రెస్ కొనేసాం. హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ? ఫైనల్లీ రోషకి అయితే డ్రెస్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది, చాలా హ్యాపీ అనమాట. భలే నచ్చింది నాకు డ్రెస్. ఇంకా ఏదైనా బర్త్డే షాపింగ్ అంటే భలే ఉంటాయి కదా. అంటే నేను అట్లా ఉన్నాను అనమాట ఈసారి బర్త్డేకి మాత్రము. అంటే ఇంకా వివాన్ బర్త్డే వస్తుంది, అవంతా ఉన్నాయి కదా. సో నా బర్త్డే పైన అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట, అప్పుడులా లేదు. సో ఈ డ్రెస్ కొనగానే సేమ్ ఊపులోకి వచ్చేసి అదే వైబ్ ఉంది ఇప్పుడు నాకు. చాలా హ్యాపీ ఇప్పుడు నాకు. అంటే నచ్చిన డ్రెస్ తీసుకోవడం. ఇప్పుడు నేను వాటికి యాక్సెసరీస్ చూడాలి, ఏం వేసుకుందామా అని చెప్పి. అదొకటిందా నాన్న ఇప్పుడు? అంతే కదా, డ్రెస్ తీసుకుంటే చెప్పండి, డ్రెస్ తీసుకుంటే అన్నీ వాటికి సంబంధించినవి కూడా తీసుకోవాలి అని చెప్పి చూద్దాం అవి. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి రోషు? ఇంకా అదే మంచి ఫుట్వేర్ తీసుకుందాం అని చెప్పి. ఇది బాగుంది చూడు, ఫ్లాట్స్. ఈ డ్రెస్కి మ్యాచింగ్ తీసుకోను కన్నా, నేను ర్యాండమ్గా తీసుకుంటా. ఎందుకంటే ఈ డ్రెస్ మ్యాచింగ్ తీసుకుంటే మళ్ళీ మ్యాచింగ్ ఏం కాదు, జస్ట్ నేను జనరల్ చెప్పాను. అది నేను నీకు చెప్తున్నా. అది బాగుంది, వైట్. వైట్ కలెక్షన్ ఉందో ఇక్కడ అసలు చాలా బాగున్నాయి. హీల్స్ మనం మెయింటైన్ చేయలేము, సో హీల్స్ పక్కకి నేను వెళ్ళట్లేదు. ఫ్లాట్స్ ఇంత హీల్ ఉంటే ఓకే, ఐ కుడ్. అక్కడ ట్రై చేయలేకపోతే కార్ లాగా ఫీల్డ్. చూద్దాం నాన్న, ఏది బాగుంది. ఫ్లాట్స్లో అంటే ఇంక ఇవే బాగున్నాయి. ఏదో ఒకటి ఉంది కలర్ డిఫరెంట్గా, లేదంటే అట్లాంటివి అట్లా చమ్కీలు లేవు కాబట్టి. చమ్కీలు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై సమ్ డీసెంట్ చెప్పల్, చూడు రోష ఇక్కడ ఏమైనా ఉన్నాయా, నచ్చిందా నీకు? గోల్డ్ కలర్ అది చాలా బాగుంది కదా, అది మాత్రము బాగుంది. అది దాంట్లో నెక్స్ట్ ప్రైస్ దొరుకుతుంది. ఇది ఒకసారి ట్రై చేయనా నాన్న? వద్దా? చెయ్యి ట్రై అయ్యే కదా, ఎన్నైనా ట్రై చేయి. ఎట్లుంది? బాగానే ఉంది. నాకు చెప్పులు నిజంగా తెలియదు. బాగుంది యాక్చువల్లీ, నాకు నచ్చింది. అంటే నాకు కంఫర్ట్ ఉంది అనమాట, ఇట్లా నడిచినా కూడా ఫ్రీగా ఉంది. ఇక్కడ ఏదో ఫ్లాట్ చూసినా కన్నా ఇందాక. ఇది ఒకసారి చూసేనా? ఇది బాగుంది చూడు, ఇది ఒక్కసారి చూసి ట్రై చేయి. ఇక్కడ చైర్లో కూర్చో కన్నా. యా
నాకు కూడా నచ్చినాయి ఇవి. ఫిట్ అయితే ఇవే తీసుకో. ఫిట్ అయితే లేకపోతే దీంట్లో నా సైజ్ చూద్దాం. కన్నా ఫిట్ అవట్లే కన్నా, కొంచెం పెద్ద సైజ్ ఉండాలి. అడుగుతా ఉండే ఎంత సైజ్ చూడాలి. ఫైనల్లీ చెప్పులు ఏదైనా చెప్పులు ఇవన్నీ ఏంటంటే నడిచి చూస్తే నడిచి చూస్తే ఐడియా వస్తుంది కదా. రా నచ్చింది అది. నచ్చింది, కంఫర్ట్గా ఉంది, నడిచేటప్పుడు కూడా బాగుంది. అంతే చెప్పులు ఇవన్నీ ఏంటంటే వేసిన తర్వాత తెలుస్తా వేసిన తర్వాత మనం నడిచేటప్పుడు కంఫర్ట్గా అనిపిస్తుంది, దాన్ని బట్టి అర్థమవుతుంది. బాగుంది. వేరే చూస్తావా? నచ్చిందా ఇంకా వేరే చూస్తావా? నచ్చింది. మిగతా అంతా హీల్స్ ఉన్నాయి కదా, చాలా వరకు ఇక్కడ కలెక్షన్ హీల్సే ఉన్నాయి. మళ్ళీ మనం ఇంకో దానికి వెళ్ళి ఎత్తుకే బదులు ఇక్కడ ఇవే తీసుకునేస్తాం. అంటే నా దగ్గర ఇట్లాంటివి ఎప్పుడు లేవు కదా. అది ఇట్లా టైం సేవ్ చేసే వైఫ్ అంటే చాలా నాకు నచ్చింది కదా. తీసుకెళ్ళిపోదాం. నీకు కూడా నచ్చాయా? నచ్చాయి, బాగుంది, బాగున్నాయి కదా. ఏదైనా డ్రెస్కి కూడా సెట్ అవుతాయేమో. ఎట్లారా కన్నా? నైస్, నచ్చింది కన్నా. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ బజ్జున్నాడు. ఇంకేం కావాలి రోష? ఇంకా యాక్సెసరీ అదే చూద్దాము. యాక్సెసరీసా? చైన్, ఇయర్ రింగ్స్ అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా. అంటే ఈ డ్రెస్కి సంబంధించి ఈ డ్రెస్కి సంబంధించినవి చూద్దాము. నేను నార్మల్గా ఒక డ్రెస్ కనే పర్టికులర్గా తీసుకోను, ఎందుకంటే అది ఒకసారి వేస్తాం, మళ్ళీ మళ్ళీ యూస్ చేయమని చెప్పి. చూడాలి అంటే అన్ని డ్రెస్కి సెట్ అయినవి తీసుకోవాలి. ఇంక దానికి వెళ్దాం పదండి. ఇవైతే ఫిక్స్, ఇవి తీసుకొని నెక్స్ట్ యాక్సెసరీస్కి వెళ్దాం. చెప్పులు తీసుకునేస్తున్నా. అబ్బా, అంటే ఒక చోటుకు వస్తే ఇట్లా 2 షాపింగ్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చెప్పులకి అని చెప్పి మిగతా షోరూమ్స్ తిరగలేము ఇప్పుడు. బాగుంది ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది, చాలా బాగుంది. జోష్కి నచ్చాయి మెయిన్లీ, నాకు అది హ్యాపీ. దాన్ని కరెక్ట్గా చెప్తాడు. థ్యాంక్ యూ. యూట్యూబ్ బాయ్. అమ్మయ్యా, అంటే ఇట్లా షాపింగ్ వచ్చామంటే మనకు కావాల్సినవంతా ఒకే ప్లేస్లో టక్కన దొరికి తీసుకొని వెళ్ళిపోవాలి. అంటే నార్మల్గా మన గురించి తెలిసిందే కదా, అమ్మాయిలని 100 ప్లేసులు తిరుగుతాము, మనకైనా ఏవి నచ్చవు అనమాట. కానీ ఇట్లా ఒకే చోట నచ్చి అన్నీ తీసుకునేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా ఇట్లాంటిది. సో ఇక్కడ నుంచి ఇంకన్నీ యాక్సెసరీస్ ఉన్నాయి. ఇట్లాంటి రింగ్ టైప్స్ ఇవంతా నేను వేస్తే స్టెట్సే వేస్తాను, కానీ నా దగ్గర స్టెట్స్ చాలా ఉన్నాయన్నమాట ఇట్లాంటివి. సో ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. చూడు, ఒకవేళ ఇక్కడ అంత నచ్చలేదు అనుకో, ఆన్లైన్లో చూడు, టైం సేవ్ అవుతుంది. లేదంటే చూడు మరి. ఇవి క్రిస్మస్ వచ్చాయి చూడండి, బాగున్నాయి కదా. ఇంకా ఇంకిదే చూడు, మొత్తం చూడు, చూసేయి. మొత్తం ఏం నచ్చలేదు అన్నప్పుడు చూద్దాం. నచ్చలేదు కాదు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇంకా బర్త్డే కోసం కొనడమే కానీ యూజ్ అయితే ఇప్పుడు కాదు, ఖచ్చితంగా అవసరం అని అయితే ఏం లేదు. ఇది బాగుంది కదా. నాకంత తెలియదు రోషి, జ్యువెలరీ గురించి నిజంగా తెలియదు. జ్యువెలరీ కోసం అవును, జోషి చెప్పగలుగుతాను కానీ జోషికి అంత ఐడియా లేదు జ్యువెలరీ కోసం. ఇంక ఇవంతా కోచ్ జ్యువెలరీ. చూసుకోవాలి, ప్రైజింగ్ చూసుకోవాలి మనం. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా స్వరోస్కి ఉన్నాయి. స్వరోస్కి అయితే ఇప్పుడు జోషిని నాకు గిఫ్ట్ ఇస్తాడేమో. ఇట్లాంటి టైంలో ఒక మాట అనేసాం అనుకోండి, మైండ్లో ఉంటుంది కదా, అందుకే అప్పుడు ఈ మధ్య తెలివిగా ఎట్లయిపోయిందంటే, నాకు వద్దు స్వరోస్కి అస్సలు వద్దు. డైరెక్ట్గా బర్త్డేకి ఏమేమి కావాలో వీళ్ళే ఇంట్లో ఇచ్చేసి, వీళ్ళే సర్ప్రైజ్ ప్లాన్ చేసేసి. స్వరోస్కి మాత్రం అస్సలు వద్దు. వద్దు నాన్న, నువ్వు వద్దంటా అంటే వద్దు. ఎందుకు? నేను నచ్చకపోతే ఫోర్స్ కొనడం నాకు ఇష్టం లేదు. చూసారా, ఆన్లైన్లో చూస్తాము. సో ఇక్కడ ప్రైజ్ అక్కడ ప్రైజ్ చూసి
ఏమైనా కావాలంటే తీసుకుంటాను. సో నా బర్త్డే షాపింగ్ అయితే ఇంతే అండి. డ్రెస్, మెయిన్ ఫుట్వేర్ ఇవే కదా మెయిన్, అవైతే తీసుకునేసాను. నేను చాలా హ్యాపీ. ఇంకా యాక్సెసరీస్ ఆ రోజు నేను ఏమైనా యాడ్ చేస్తే బర్త్డే రోజు మీకు చెప్తాను, ఐదర్ షార్ట్ చేసిన ఆర్ ఆ రోజు ఏమైనా వీడియో కుదిరితే వీడియో చేస్తాము. సో దాంట్లో నేను చెప్తాను వాటి డీటెయిల్స్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటే. సో ఈ వ్లాగ్ మాత్రం ఇంతే. సో అన్నీ ఒకే చోట అన్నీ దొరకడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మెయిన్ థింగ్ ఆ గంట కూడా నొక్కేయండి. సో మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఏదైనా వీడియో వస్తే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.